అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బకు ఇంకా కోలుకోలేని ప్రతిపక్షాలకు దెబ్బపై దెబ్బ తగులుతోంది. కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయా పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి చేరేందుకు తట్టాబుట్టా సర్దేసుకుంటున్నాయి. డిసెంబర్ 21న మండలిలోని కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్ ఎల్పీ శుక్రవారంలో విలీనమయ్యారు. వీరి బాటలోనే టీడీపీ ఎమ్మెల్యేకు కూడా నడువనున్నారు. తాజాగా కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కారెక్కుతారనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటి వీరయ్య పార్టీ మారుతారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే సండ్ర తన అనుచరులు నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సత్తుపల్లిలో శుక్రవారం సమావేశంలో ఖరారైపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి గులాబీ పార్టీలోని ముఖ్య నేతలతో వీరు సంప్రదింపులు కూడా చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటి వీరయ్యలు ఖమ్మంలో రహస్యంగా కలుసుకుని చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ పార్టీ మారుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోనే తక్కువ సీట్లు వచ్చాయి. తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓటమి పాలయ్యారు. ప్రజా కూటమికి ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు దక్కాయి. దరిమిల విపక్షాలకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షి చేపట్టింది. ఇందులో భాగంగానే సండ్ర మచ్చాలతో రాయబారాలు నడుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా పార్టీ ఫిరాయింపుపై అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచన ఏది లేదని స్పష్టం చేశారు. రాజకీయంగా జన్మనిచ్చిన టీడీపీని వీడే ఆలోచన లేదని తెలిపారు. చంద్రబాబు సారథ్యంలో ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది ఖమ్మంలో? ఇప్పటికే ఇటు సండ్ర, అటు మెచ్చ నాగేశ్వరరావు ఇటు టీఆర్ఎస్లోకి చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పటికే ఇటు టీడీపీ నుంచి టీటీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటి వీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఇటు టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఖమ్మం జిల్లా నుంచి గోపి ఫోన్లైన్లో అందిస్తారు. గోపి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ రాజశేఖర్. గత 2 రోజులుగా ఖమ్మం జిల్లాలో టీడీపీ చెందిన 2 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరుకున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద టీడీపీ నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఒకరు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మరొకరు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు. ఇద్దరు కూడా టీడీపీ నుంచి తెలంగాణ రాష్ట్ర మొత్తంలో గెలిచిన 2 ఎమ్మెల్యేలు. 2 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీలోకి చేరే అవకాశం ఉందని చెప్పేసి పార్టీలో జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఇప్పటికే వెంకట వీరయ్యకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఆయనతో గత 3 రోజులుగా అంటే చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఈ చర్చల నేపథ్యాన్ని, చర్చలు జరిగిన అంశాలను కూడా ఆయన సండ్ర వెంకట వీరయ్య, మెచ్చ నాగేశ్వరరావు 2 నాయకులు కలిసి సత్తుపల్లి, ఖమ్మంలో 2 చోట్ల వాళ్ళ పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్తలు, అనుచరులు, ఇతర నాయకులతోటి వాళ్ళు అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ అంతర్గత సమావేశానికి కూడా బయట వ్యక్తులు కానీ, మీడియాను కానీ ఎవరు అనుమతించలేదు. ఈ సమావేశంలో మాత్రం ఇట్లా పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆఫర్ ఉంది, వెళ్ళామా వద్దని చెప్పేసి వెంకట వీరయ్య కార్యకర్తల, నాయకుల మనోగతాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో డెవలప్మెంట్ కావాలంటే వెళ్లాల్సిందని చెప్పి కొంతమంది చెప్పగా, ముఖ్యంగా కళ్ళు పెట్టిన టీడీపీ నాయకులు మాత్రం మౌనం పాటించినట్టు తెలిసింది. సండ్ర వెంకట వీరయ్యకి సంబంధించి సత్తుపల్లిలో ఆయన 3వసారి గెలవడం జరిగింది. ఆయన 2009లో గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నాడు. అలాగే 2014లో కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడంతో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష హోదాలోనే ఉన్నాడు. అంటే ఈ రకంగా 3వసారి ఎమ్మెల్యే గెలిచినా సరే
తనకు ప్రజలతో మంచి సంబంధం ఉండటం వల్ల గెలుస్తున్నాను తప్ప డెవలప్మెంట్ చేయలేకపోతున్నాను, ఇది మూడోసారి ఎమ్మెల్యే గెలుస్తున్నాను, మళ్ళీ భవిష్యత్తులో ఇక్కడ నాకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఇక్కడ నాయకులకి ప్రజలకి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ ఇక్కడ మనుగడ సాగించే పరిస్థితి లేదు. కేవలం 2 ఎమ్మెల్యేలు గెలిచాం. ఇప్పటికే 2 సార్లు తాను గెలిచినప్పటికీ సత్తపల్లిలో నేను అనుకున్న స్థాయిలో డెవలప్మెంట్ చేయలేకపోయాను ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడం వల్ల. కాబట్టి మీరందరూ సహకరించి మీరందరూ ఓకే అయితే నేను పార్టీలో చేరతానని చెప్పేసి ఆయన కార్యకర్తల నాయకుల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇందుకు చాలా మంది కూడా టీఆర్ఎస్ చేరడానికే మొగ్గు చూపించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో వెంకటవీర గెలిస్తే సత్తుపల్లి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి కావాల్సిన సంక్షేమ నిధులతో పాటు కేబినెట్ విస్తరణలో ఆయనకి సంబంధించిన నుంచి మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పేసి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు అతనికి చెప్పినట్టు తెలిసింది. దీంతో వెంకటవీర మరో రానున్న కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో అధికారంగా చేరే అవకాశం అని చెప్పేసి తెలుస్తుంది రాజశేఖర్. మరోవైపు మెత్త నాగేశ్వరరావు సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఒక స్పష్టత లేదు. కొంతమంది ఆయన అనుచరులు మాత్రం ఎట్టి పరిస్థితులు ఆయన చేరరు, అశ్వపేట డెవలప్మెంట్ కావాలనుకుంటే ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరతారని చెప్పేసి ప్రచారం జరుగుతుండగా ఆయన మాత్రం నేను మీటింగ్ వెళ్ళిన మాట వాస్తవం, చర్చ జరిగిన మాట వాస్తవం, కార్యకర్తలతో మాట్లాడిన మాట వాస్తవమే, తాను మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీని వదిలిపెట్టి టీఆర్ఎస్ లో చేరాలని చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే 2 ఎమ్మెల్యేలో ముందు సంధ్య వెంకటవీర టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది రాజశేఖర్. అయితే గోపి చెప్పండి, మొదటి నుంచి కూడా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇటు ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడ ప్రచారం జరిగినప్పుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఇటు ఆపరేషన్ ఆకర్షలో భాగంగా ఈ 2 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందంటారా, లేకపోతే అధికారంలో లేం కనుక ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తామని చెప్పేసి ఒక అసంతృప్తితో టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందంటారా? ఒక రకంగా మీరు అన్నట్టు అసంతృప్తి మాత్రం 2 ఎమ్మెల్యేలకు ఉంది. ఎందుకంటే గతంలో 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ నియోజకవర్గ స్థాయిలో జరగాల్సిన అభివృద్ధి జరగలేదు. మరోవైపు టీడీపీ ఏపీలో అధికారంలో ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పేసి వెంకటవీర చాలా సందర్భాల్లో ఆయన మొదలుపడ్డ సంగతి తెలుసు. అదేవిధంగా ఓటు బ్యాట్ కేసులో కూడా వెంకటవీర కీలకంగా ఉన్నప్పటికీ వెంకటవీరని సంతృప్తి పరిచేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ బోర్డు మెంబర్ గా 3వ సారి కూడా జరిగింది. సాధారణంగా టీటీడీ బోర్డులో 2 సార్లు 2 పర్యాలకు మించి బోర్డు మెంబర్ గా అవకాశం ఇవ్వరు. అలాంటిది ఒక ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వెంకటవీరకి 3వ సారి కూడా ఆయనకి 3వ సారి టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వడం జరిగింది. దీంతో బోర్డు మెంబర్ 3వ సారి ఇవ్వడం పట్ల సంతృప్తి చెంది చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉండి టీడీపీలో కొనసాగారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 10 సంవత్సరాలుగా నేను విపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏం సాధించలేకపోయాను, ప్రజలకు అనుకూల స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయినా, సంక్షేమాలు కూడా వెనకబడి ఉన్నాను, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అధికార పార్టీతో అని చెప్పేసి ఆయన బాధపడుతున్నట్టు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బతికే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు రావడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి నష్టం జరిగిన లాభం జరగలేదని చెప్పేసి ఆయన సమావేశంలో చెప్పినట్టు తెలిసింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభావం తెలంగాణలో ఏమాత్రం ఉండే అవకాశం లేదు. కేవలం 2 ఎమ్మెల్యేలు ఉన్నాం. 2 ఎమ్మెల్యేలుగా డెవలప్మెంట్ కావాలంటే టీఆర్ఎస్ పార్టీకి చేరడమే బాగుంటుందని చెప్పేసి ఆయన కార్యకర్తలని నాయకులు వాళ్ళ అభిమతాన్ని తెలుసుకున్నారు. అయితే చాలా మంది వరకు కూడా ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే మంచిది చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మనుగడ సాధించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకే జాతీయ పార్టీకి ఇక్కడ మనుగడ కష్టంగా ఉంది, ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఉండి తాను సాధించేది ఏముండదని ఒక బాధతోటి ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్టుగా సమాచారం రాజశేఖర్. అయితే గోపి 2014లో మనం చూసుకున్నట్లయితే ఇలాగే టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది టీఆర్ఎస్ లో చేరటం, అందులో కొంతమందికి మంత్రి పదవులు రావడం కూడా జరిగింది. మరి ఇందులో ఇప్పుడు ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు విషయాన్ని వచ్చేస్తే 2 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే అక్కడ కూడా టీడీపీ మొత్తం ఖాళీ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మరి దీనిపై చంద్రబాబు అయినా స్పందించే అవకాశం ఉందా, వీళ్ళకి నచ్చజెప్పే బుజ్జగించే పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి సత్తుపల్లి ఎమ్మెల్యే సంధ్య వెంకటవీరకి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. అయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించి కేవలం 2 ఎమ్మెల్యేలు ఉంది. 2 ఎమ్మెల్యేలు కనుక వేరే పార్టీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని ఇతరేతర ప్రయోజనాలు కల్పిస్తాం అని చెప్పేసి వాళ్ళని ప్రలోభపెట్టి ప్రయోజనాలు కల్పించడం తప్పనిసరిగా మీ భవిష్యత్తు మాకు వదిలేనని చెప్పేసి వెంకటవీరకి నారా లోకేష్ మాట్లాడినట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు పన్నెండు లోకేష్ ఇస్తున్న హామీలకు కానీ లేదా భరోసాకు కానీ చంద్రబాబు కలిపే పరిస్థితుల్లో ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా లేరని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఉన్నది 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయకపోతే ప్రజలు ఇక్కడి నుంచి తిరస్కరిస్తారు. ఇప్పటికే 3 సార్లు గెలిచి విపక్షంగా ఉండటం వల్ల చాలా నష్టపోతుందని చెప్పేసి ఆయన పార్టీ అధినేత చంద్రబాబు కూడా చెప్పినట్టు తెలిసింది. ఓవరాల్ చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి 2 ఎమ్మెల్యేలు ఇంకా
టీఆర్ఎస్ పార్టీలో చేరినట్టుగా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో నష్టం అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఒక కనుమరుగే అవకాశం ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే మరోవైపు మాత్రం బొద్దురింపుల పొలం కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తుంది రాజశేఖర్. అయితే గోపి, మొదటి నుంచి కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్న వార్తలు వస్తున్నప్పటి నుంచి కూడా, అంటే ఎవరు ఎన్ని ఊహాగానాలు చెప్పినప్పుడు కూడా వాళ్ళు నేరుగా వచ్చి మీడియాతో మాట్లాడిస్తూ ఒక పని అయిపోతుంది. మరి అలా అటువంటి ప్రయత్నం ఏమైనా చేశారు ఇద్దరు ఎమ్మెల్యేలు? ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మెట్సాలకు సంబంధించి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఒక స్పష్టమైన హామీ, అంటే అతని భవిష్యత్తుకు సంబంధించిన హామీ మాత్రం స్పష్టంగా ఇవ్వదు. కేవలం నియోజకవర్గానికి మాత్రం కావాల్సినంత డెవలప్మెంట్ కి సంబంధించిన ఫండ్స్ మేము రిలీజ్ చేస్తాం, డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పేసి హామీ స్పష్టంగా ఇచ్చింది తెలుస్తుంది. మరోవైపు ఒక వెంకటవీరికి మాత్రమే నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో తనకి వ్యక్తిత్వము మంత్రి పదవి ఇస్తామని చెప్పి తెలుస్తుంది. మొత్తంగా ఇద్దరికి సంబంధించి కూడా పూర్తి స్థాయి హామీలు కానీ పూర్తి స్థాయి భరోసా కానీ ఇంకా లభించలేదు. పూర్తి స్థాయిలో అన్ని ఓటైన తర్వాత వీళ్ళిద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఏంటంటే వాళ్ళు ఒక చర్చను మాత్రం ప్రజలకు తీసుకొచ్చారు. ముఖ్య నాయకులతోటి, కార్యకర్తలతోటి అంతర్గత సమావేశాలు నిర్వహించడం ద్వారా తప్పనిసరిగా టీఆర్ఎస్ లో పోవాల్సిన పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ లో పోకపోతే పరిస్థితి భవిష్యత్తు ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక వేవ్స్ మాత్రం, ఒక ఇండికేషన్స్ మాత్రం ఆయన జిల్లా ప్రజలకు పంపగలిగారు. మొత్తం ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఇప్పుడున్న తెలంగాణలో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎన్నికల తర్వాత మారిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ భవిష్యత్తు లేదని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరోజు ముందు వెనకైనా సరే ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం టీఆర్ఎస్ పార్టీలో తప్పనిసరిగా చేరే అవకాశం అయితే కల్పిస్తున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపి, సమాచారం అందించినందుకు. మరింత సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.